మాతృమూర్తిని గౌరవించేది లేదు, తల్లిగా పూజించేది లేదు, భూదేవిని భూమాతగా కొలిచేది లేదు, చెట్టు పొట్టుని తల్లిగా కొలిచేది లేదు. కేవలం అవన్నీ భోగ వస్తువులు. కానీ ఈ భారతదేశంలో మాత్రమే, ఈ దేవభూమిలో మాత్రమే తల్లికి కానీ, తండ్రికి కానీ, చెట్టుకు కానీ, పుట్టకు కానీ ఒకే రకమైన శక్తి, ఒకే రకమైన కీర్తి ఇచ్చిన ఏకైక దేశము భారతదేశము. అలాగే ఇవన్నీ కలిసి ఉన్న కుటుంబము, వసుదైక కుటుంబము ఒక భారతదేశం మాత్రమే. భారతదేశంలో పుట్టడమే అదృష్టం అని ప్రపంచ విజేత అని మన పుస్తకాల్లో అబద్ధపు రాతల్లో రాయబడిన అలెగ్జాండర్ చెప్పాడు. ప్రపంచంలో అన్ని దేశాలను జయించాడు. చివరికి భారతదేశం వచ్చాడు, ఓడిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓడిపోయాడు. చివరికి ఆయన వల్ల కాలేదు. ఈ దేశాన్ని గెలవడము ఆయన వల్ల అవనప్పుడు చివరికి ఎవరైతే ఓడిపోయారో ఆ రాజు ఒక పుస్తకం ఇచ్చాడు ఆయనకి. ఆ పుస్తకం ఇచ్చినప్పుడు కళ్ళగత్తుకొని తీసుకున్నాడు. కానీ పుస్తకంలో ఉన్నదంతా మంచే. ఆ పుస్తకం బూత్ పుస్తకం కాదు, ఆ పుస్తకం మనిషి రాసిన పుస్తకం కాదు. కాబట్టి ఆ పుస్తకాన్ని మోస్తూ ఆ దేశానికి వెళ్ళే మార్గ మధ్యలో చనిపోయాడు. ఆ పుస్తకం పేరే భగవద్గీత. ఆ పుస్తకాన్ని ఆ దేశాన్ని తీసుకెళ్ళలేపోయాడు. ఎందుకంటే ఆయన దరిద్రుడు, నాస్తికుడు, ప్రపంచాన్ని గెలవలే. 4 చిన్న రాజ్యాలు ఎక్కడైతే కట్టలో, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వద్దు, భారతదేశ కాశ్మీర్ వద్దు, ఇలాంటి హద్దుల్ని గెలిచి ఆ దేశాలకు చొరబడి వ్యాపారం మాత్రమే చేశాడు. ఎక్కడ ప్రపంచ విజేతాన్ని మనకి, మన పిల్లలకి ఇప్పటికీ మన పుస్తకాల్లో ఎక్కించేశారు. మనం బాగా గమనిస్తే ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు. చరిత్ర 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 ఎక్కడుంది చరిత్ర మనం తెలుసుకోవట్లేదు. మన దేవాలయాలు, కాశీ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు పోయారు కాశీ? నువ్వే చెప్పాలి. నంది ఎటువైపు చూస్తుంది? పెద్ద నంది. ఆయన నిజం చెప్పాను. ఇప్పుడే మంది శివలింగం వైపు చూస్తుంది. నీకు మసీదు కనిపించకూడదు. అక్కడ కాశీ విశ్వనాథుడు సాక్షాత్తు అక్కడ ఉన్నాడు కాబట్టి నందుడు చూస్తుంది. మా నాన్న నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ చూస్తాడు, అవునా కదా? మీ వైపు చూస్తాడు మా నాన్న వచ్చి. కాబట్టి నంది ఆయన దేవుడు ఎక్కడున్నాడో అటువైపు చూస్తుంది. ఇప్పటికీ కూడా ఎన్ని కేసుల్లో మనం గెలిచినప్పటికి కూడా ఈ రోజుకి కూడా మన దేవుడిని మనము కొలుచుకునే పరిస్థితిలో లేము. దాని అంతటికీ ఉద్దేశంగా 2014 నుండి 24 వరకు ఈ 10 సంవత్సరాల పాటు దేశంలో ఉన్న అతిపెద్ద జడ్జిలు, అతిపెద్ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్లు, కొంతమంది కలెక్టర్లు రిటైర్డ్, వీళ్ళందరూ ఆలోచన చేసి 10 సంవత్సరాలు కసరత్తు చేసి ఒక ముసాయిదాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయాలు మనకిస్తే, ఇప్పుడు అందరం అడుగుతున్నాం, హైందవ శంకరావం పేరుతో దేవాలయాలు మాకు ఇచ్చేయండి, మేము పాలిస్తామని. మన దగ్గర ఇప్పటికిప్పుడు ఈ దేవాలయము మీకు ఇస్తే మీరు పాలించగలుగుతారా? అంతే కదా. తిరుపతి రోజుకు 70,000 మంది దర్శనం చేసుకుంటారు, 20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఒక 20,000 మంది సేవకులు ఉన్నారు. వీళ్ళని మనం డీల్ చేయగలుగుతామా? ఇవన్నీ మనం సిద్ధం చేసాం. లాస్ట్ 10 సంవత్సరాల్లో సంఘము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేసాం. అందుకు కాబట్టే కేవలము తిరుపతి లడ్డు అపవిత్రమైందని మనం ఈ హైందవ శంకరము దేవాలయాలు స్వయం ప్రతిపత్తి, హిందూ దేవాలయాలు హిందువులకు అప్పచెప్పాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని మనం పెట్టుకోలే. అలాగే కూటమి ప్రభుత్వం ఉంది కదా, మాకు ఇచ్చేస్తారని పెట్టుకోలే. గత 10 సంవత్సరాలుగా దీని మీద అనేక కసరత్తులు చేసి హిందూ దేవాలయాలు హిందువులకు ఇవ్వాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం రంగంలో దిగాం. అది భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు? ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. నా లడ్డు అపవిత్రం జరిగింది, దయచేసి దీన్ని పట్టుకొని నాలాగా ఇంకే దేవాలయం అవ్వద్దు, నాలాగా ఇంకే దేవుడు అవ్వద్దు, నా దేవుళ్ళు నాలాగా నా భూమిలో నా డబ్బులాగా ఎవడు అన్యగ్రహం చేయొద్దని చెప్పి మనందరికీ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ స్వయం ప్రతిపత్తి కోరమని, ఉద్యమం చేయమని సాక్షాత్తు వెంకటేశ్వర అవకాశం ఇచ్చారు.
మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఇంట్లో కూర్చొని జరుగుతుందా? ఇంట్లో కూర్చోవాలా? మన పనులు మనం చేయాలా? గృహస్థ ధర్మం చాలా గొప్పది. మన ఇంటిని మనం పోషించుకుంటూ మిగతా సమయాన్ని ఈ హిందుత్వం కోసం ఇచ్చిన రోజు మన గ్రామము, మన బస్తీ, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఈ దేశం బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుంది. కరోనా సమయంలో అది మీరు చూసారు. అమెరికా వాడు 9,000కి అమ్మాడు వ్యాక్సిన్, జపాన్ వాడు 4,000కి అమ్మాడు. కానీ నా భారతదేశము, నా త్యాగభూమి, నా ధర్మభూమి ఉచితంగా 95 దేశాలు పనిచేసింది. ఉచితంగా. ఎక్కడైనా డబ్బులు తీసుకున్నారా? మోదీ గవర్నమెంట్ గట్టిగా చెప్పొచ్చు, నేను బీజేపీ కాదు, మోదీ గవర్నమెంట్ ఉచితంగా పంచింది. అవునా కదా? అవును. మీరు వేసుకున్నారు అందరూ వ్యాక్సిన్? ఎవరైనా డబ్బులు కట్టారా? మిగతా దేశాల్లో కొనుక్కోండి అంతంత డబ్బులు తీసుకున్నారు. మొన్న మనకి బుడమేరు కూలిందిగా వరద, కొన్ని పడవల వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఇక్కడే. కానీ నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఎక్కడ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ భారతదేశం యొక్క ప్రజలందరూ నా వాళ్ళు, కులం చూడలే, మతం చూడలే, వర్గం చూడలే, వర్ణం చూడలే, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చింది. 2 వ్యాక్సిన్లు, తర్వాత బూస్టర్ డోసు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో బూస్టర్ డోసు అవ్వలేదు. ఇంకా వాళ్ళ దగ్గర వనరులు లేవు, మూలికలు లేవు, వాళ్ళకి అడవులే లేవు. మనకు అడవులు ఉన్నాయి, మనకు మూలికలు ఉన్నాయి. కానీ ఆ మూలికల్ని ఎంత బాగా స్మగ్లింగ్ చేయొచ్చు, ఎంత బాగా స్మగ్లింగ్ చేసి తప్పించుకోవచ్చు అనే దౌర్భాగ్య సినిమాలు వస్తున్నాయి.